టిక్టాక్ వచ్చిందనమాట. అప్పుడు మా అమ్మాయి ఏం చేసిందంటే యాప్ ఇన్స్టాల్ చేసి నాకు చెప్పింది, కానీ ఫస్ట్ నేను కొంచెం భయపడ్డాను యాక్చువల్గా చేయడానికి. అప్పుడు చేసి పోస్ట్ చేస్తే పొద్దున్న చూసేసేసరికి నాకు ఇంకా స్టిల్ గుర్తుంది 260K వెళ్ళిపోయింది అనమాట పవన్ కళ్యాణ్ వీడియో. కోవిడ్ వచ్చి ఆగిన తర్వాత ఇంకా బీభత్సమైన బ్యాడ్ కమెంట్స్. ఇప్పుడు మీరు పవన్ కళ్యాణ్ గారు వీడియోస్ చేసినప్పుడు ఫోన్లు చేసి ఎవరన్నా బెదిరించడం కానీ, లేదంటే బయట కలిసినప్పుడు ఇలాంటి వీడియోస్ ఎందుకు చేస్తున్నావు, నువ్వు చెయ్యొద్దు అని ఎప్పుడైనా ఎవరన్నా అన్నారు మిమ్మల్ని? ఫోన్స్ చేసే అంత సీన్ నా దగ్గర ఉండదండి, అంత పిల్ల బ్యాచ్. ఈ సోషల్ మీడియా వల్ల ఎంతవరకు ఇప్పుడున్న జనరేషన్కి ప్లస్ అవుతుంది అంటున్నారు, ఎంతవరకు మైనస్ అవుతుంది అంటారు? అంటే ఫేక్ అకౌంట్స్ అండి, ఊరుండదు, పేరుండదు, ముఖం ఉండదు, ఏమీ ఉండదు, వస్తారు పెట్టేసేసి వెళ్ళిపోతారు కమెంట్స్. సో మీ ఫ్యామిలీలో మీ హస్బెండ్ కానీ మీ పిల్లలు కానీ ఎట్లా ఫీల్ అవుతుంటారు మామూలుగా మీ వీడియోస్? మా వాళ్ళు ఫుల్ ఖుషి. సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్ చాలా మంది కూడా బెట్టింగ్ యాప్స్ చేసి పాపం ఇబ్బందులు పడే సిచ్యువేషన్ చూస్తారు. సో మీకు కూడా మంచిగా ఫాలోవర్స్ ఉన్నారు, మీరు ఎందుకు చేయలేదు? ఆఫర్స్ వచ్చిందండి, బోల్డ్ వచ్చినాయండి ఆఫర్స్. నేను అనేది బెట్టింగ్ యాప్స్ అవన్నీ ఇవాళ ప్రమోషన్స్ చేస్తే వచ్చినట్టు. నేను ఎప్పటి నుంచో చెప్తా ఉన్నాను, ఉన్న ఆస్తులంతా పోగొట్టేసుకొని వైఫ్ హస్బెండ్ దూరం అయిపోయి పిల్లలకి ఒకరికొకరు సంబంధం లేకుండా. ఇంకా మనం సోషల్ మీడియాలో చాలా చూస్తున్నాం, పింక్ లైఫ్ అంటున్నారు, ఏదో ఇంకా పెళ్లిళ్ళు లేకుండా లైఫ్ అంతా గడిపేయాలని చెప్పి లివింగ్ టుగెదర్ అలా అంటారు. మీ ఒపీనియన్ ఏంటి ఇప్పుడు జనరేషన్ ఇట్లాంటి డెసిషన్స్ తీసుకోవడం మీద? కొన్నిసార్లు అనిపిస్తుంది జనరేషన్ మారే కొద్దికి మారాలి మనం కూడా అనేసి అని చెప్పి. మొదటి మెట్టు ఎక్కినప్పటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారి నెగిటివిటీ ఎక్కువ తగిలింది. అవును, టిల్ నో ఇప్పటి వరకు కూడా. ఎలా అనిపిస్తుంది మీకు యాజ్ ఎ ఫ్యాన్ గా? పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు, ఎన్ని దెబ్బలు తగిలితే అంత అందంగా తయారవుతుంది అనేది. సో అయితే 2029లో అన్నయ్యని సీఎం గా చూడొచ్చు అంటారా? పక్కాగా 99.9% అండి. మీ లైఫ్ లో బిగ్గెస్ట్ రిగ్రెట్ ఏంటి? రిగ్రెట్ మా నాన్న మాట వినలేదండి చదువుకోవడంలో, అదే రిగ్రెట్ ఫీలింగ్ ఉంది నాకు. మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్? మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంటా పవన్ కళ్యాణ్ గారిని చూసినప్పుడు. ఇప్పుడు ట్రై చేశారు యాక్టింగ్ సైడ్ కూడా? మూవీస్ అయితే చేశాను, 2 మూవీస్ చేశాను. ఎటువంటి క్యారెక్టర్లు చేయాలని మీకు కోరిక? అంటే ఎటువంటి క్యారెక్టర్ మీన్స్ పాజిటివా నెగిటివా ఎలాంటి క్యారెక్టర్స్? రియల్ లైఫ్ లో అయితే నేను చాలా పాజిటివ్ అండి. అది రీల్స్ చేసేటప్పుడు కూడా ఈవెన్ జెండుమామ వేసుకున్నా కూడా నాకు కళ్ళలో నీళ్ళు వస్తుంది కానీ ముఖంలో నవ్వే ఉంటుంది. నాకైతే మాత్రం ఒక్క సీన్ జస్ట్ ఒక 30 seconds బిట్ అయినా మా పవన్ కళ్యాణ్ అన్నయ్య సినిమాలో కనిపించాలి. ఫర్ ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ గారి సినిమాలో ఒక సినిమాలో మీకు ఛాన్స్ వచ్చింది అనుకుందాం, సంథింగ్ మీది ఒక స్ట్రాంగ్ ఉమెన్ క్యారెక్టర్, ఓకే, పవన్ కళ్యాణ్ గారికి ఆపోజిట్ క్యారెక్టర్, మీరు ఉండేది 2 minutes అయినా ఆయన్ని తిట్టాలి, దండం పెడతా నేను, నాకు ఆ రోల్ కూడా వద్దు. అండ్ ఈరోజు మనతో పాటు పాడ్కాస్ట్లో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. అంటే ఇప్పుడు దాకా మనం చాలామంది పొలిటీషియన్స్ని ఇంటర్వ్యూ చేసాం, ఫిల్మ్ యాక్టర్స్ని కూడా ఇంటర్వ్యూ చేసాం, కానీ ఫస్ట్ మన ఛానల్లో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ని ఇంటర్వ్యూ చేయబోతున్నాం. సో ఆవిడెవరో కాదు, అర్చన రాయల్. మీరు చూస్తే ఇట్టే గుర్తుపట్టేస్తారు. సో మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. సో ఆవిడని అడిగి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. హాయ్ అండి. హలో అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఫైన్ అండి, మీరు ఎలా ఉన్నారు? ఫైన్ ఫైన్, చాలా బాగున్నాను. నాకు చాలా ప్లెజెంట్గా అనిపిస్తున్నారు మీరు, ఎలా నవ్వుతూ ప్రశాంతంగా కూల్గా. థ్యాంక్ యూ. సో నైస్ టు మీట్ యూ. నైస్ టు మీట్ యూ అండి. సో అయితే ఇప్పుడు అర్చన రాయల్ మీ గురించి సోషల్ మీడియాలో చెప్పనవసరం లేదు, మ్యాక్సిమం అందరికీ సోషల్ మీడియాలో ఫాలో వాళ్ళందరికీ తెలుసు. బిఫోర్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అర్చన రాయల్ ఏంటి, ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటి, అసలు ఎలా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా మారారు? నేను జస్ట్ నార్మల్ హౌస్ వైఫ్ అండి. నాకు ఒక బౌటిక్ ఉన్నింది. సో ఏదో నా వర్క్ నేను చేసుకునేదాన్ని. సడన్గా ఒక సీరియల్లో ఒక చిన్న రోల్ ఆఫర్ వచ్చింది అనమాట. అంటే యాక్చువల్గా ఆ సీరియల్లో ఎవరైతే కాస్టింగ్ ఉన్నారో వాళ్ళకి నేను స్టిచ్ చేసేదాన్ని. సో అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చింది ఒక చిన్న రోల్, అది చేశాను. చేసిన తర్వాత నాకే అనిపించింది, అరే మనం బాగానే చేస్తానమే, పర్లేదే, ఏదో స్టార్ట్ చేయొచ్చు అనుకునే టైంలో టిక్టాక్ వచ్చింది అనమాట. సో అప్పుడు మా అమ్మాయి కొంచెం యాక్టివ్గా అంటే కొంచెం అప్పుడు మా అమ్మాయి ఏం చేసిందంటే యాప్ ఇన్స్టాల్ చేసి నాకు చెప్పింది, కానీ ఫస్ట్ నేను కొంచెం భయపడ్డాను యాక్చువల్గా చేయడానికి. బట్ మళ్ళీ చూస్తే చాలామంది చేస్తున్నారు, సరే ఎందుకు మనం కూడా ఒకసారి ట్రై చేద్దాం, ఏముంది, అటు యాక్టింగ్ స్కిల్స్ కూడా ఇంప్రూవ్ అవ్వచ్చు కదా అనేసి అని చెప్పి ఇంకా టిక్టాక్లో వీడియో స్టార్ట్ చేశాను. నాకు బాగా గుర్తుంది యాక్చువల్గా, నేను ఏదైనా కూడా నాకు పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా ఇష్టం అండి, అది చాలా మందికి తెలుసు. సో నేను ఏ పనైనా కూడా సరే ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి, అంటే మూవీస్ కాదండి, నేను పొలిటికల్గా చెప్తున్నాను. సో ఏదైనా కూడా ఫస్ట్ నేను స్టార్ట్ చేసేది పవన్ కళ్యాణ్ వీడియోస్తోనే స్టార్ట్ చేస్తానన్నమాట, ఏ పని చేసినా కూడా. సో ఫస్ట్ నేను టిక్టాక్ చేసినప్పుడు ఫస్ట్ నేను జనసేన అది ఫ్లాగ్ పట్టుకొని ఒక వీడియో చేశాను.
దాని తర్వాత నార్మల్గా క్యాజువల్గా ఒక 2 వీడియోస్ చేసి పోస్ట్ చేశాను. నైట్ ఎప్పుడో నాకు బాగా గుర్తు, లేట్ నైట్, ఎందుకంటే బౌటిక్ కొనింది ఇంటికి వచ్చేసేసరికి 11-11:30 ఈజీగా అయిపోతుంది వర్క్స్ అన్నీ అయ్యేసేసరికి. అప్పుడు చేసి పోస్ట్ చేస్తే పొద్దున్న చూసేసేసరికి నాకు ఇంకా స్టిల్ గుర్తుంది 260K వెళ్ళిపోయింది అనమాట పవన్ కళ్యాణ్ వీడియో ఒక రాత్రికి. నెక్స్ట్ డే మార్నింగ్ ఓపెన్ చేసి చూసేసేసరికి ఇంచుమించు ఒక 1200-1300 ఫాలోవర్స్ వచ్చేస్తున్నారు. అరే ఇదేదో ఏంట్రా అబ్బాయి ఇట్ వచ్చిందని చెప్పి చూసేసేసరికి బీభత్సమైన ట్రెండింగ్లో ఉంది. అసలుకి అది చాలామంది డ్యూయట్స్ చేస్తున్నారు. నాకు అసలు రీమిక్స్ ఆప్షన్ కూడా నాకు తెలియదు, అప్పుడు డ్యూయట్ ఆప్షన్ కూడా ఆఫ్ చేయాలనేసి అని చెప్పి. ఇంకా అప్పుడు చూసి ఒక బూస్ట్ లాగా అనిపించింది అనమాట నాకు, అరే మనం కూడా చెయ్యొచ్చు అనేసి అని చెప్పి ఇంకా అట్లా 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 మెల్లమెల్లగా స్టార్ట్ చేసుకుంటూ చేస్తా వచ్చాను. అండ్ ఇప్పుడు నాకు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ మీద బయట ఒక సెక్టర్ ఆఫ్ ఆడియన్స్కి మంచి ఒపీనియన్ ఉండదు. అవును. అంటే ఏంటంటే మనం ఎంతో కష్టపడతాము, లేదో జస్ట్ ఒక వీడియో చేసి నైట్కి నైట్ వచ్చి హైప్ వచ్చేసి ప్రమోషన్స్ అంటారు, అవంటారు ఇవంటారు. అంటే ఎంత పాజిటివిటీ ఉందో అంతకంత నెగిటివిటీ కూడా ఉంటుంది. సో ఖచ్చితంగా ఇప్పుడు మీకు 2 lakhs పైన సబ్స్క్రైబర్ ఫాలోవర్స్ ఉన్నారు, ఖచ్చితంగా ఎంతో కొంత నెగిటివిటీ ఫేస్ చేసి ఉంటారు. అవును. అంటే ఏ టైమ్ ఆఫ్ స్టేజ్లో మీకు నెగిటివిటీ స్టార్ట్ అయింది, స్టిల్ కంటిన్యూ అవుతుందా, లేదంటే ఎలా మేనేజ్ చేస్తున్నారు? బేసిక్గా అది నా లక్ అనుకోవాలో ఎట్లా అని తెలియదండి. బేసిక్గా నాకు నెగిటివిటీ అనేది వైఎస్ఆర్సీపీ వాళ్ళదే స్టార్ట్ అయిందండి. నాకు అంతకు ముందు వరకు నా పర్సనల్ వీడియోస్కి దేనికి బ్యాడ్ కమెంట్ అనేదే ఉండదన్నమాట, అసలుకి వెతికినా కూడా దొరకదు. సో అంటే నేను ఫస్ట్ టిక్టాక్ నుంచి చెప్పుకుంటూ వస్తున్నాను స్టోరీ. సో టిక్టాక్ నుంచి కూడా అన్ని పాజిటివ్ కమెంట్సే ఉండేది. టిక్టాక్లో ఆల్మోస్ట్ ఒక 3 months 4 months యూస్ చేసిన తర్వాత నేను జనసేన పోస్టులు ఫ్రీక్వెంట్గా పెట్టదలుచుకున్నాను, ఎందుకంటే అప్పుడు ఎలక్షన్స్ ఉండే అనమాట. సో అప్పుడు నేను ఫ్రీక్వెంట్ పోస్టులు పెట్టేటప్పుడు బ్యాడ్ కమెంట్స్ స్టార్ట్ అయినాయి. సో స్టార్టింగ్ ఫ్రమ్ వైసీపీ అండ్ ఈవెన్ టీడీపీ ఆల్సో, అది సెకండరీ అనుకోండి. అప్పట్లో ఇంక ఇద్దరు వేసేసుకున్నారు అనమాట. ఇంకా స్టార్టింగ్లో నేనైతే కొంచెం బాధపడ్డాను, అరే ఏంటి మనం ఉన్నది ఉన్నట్టు చెప్పినా కూడా ఏంటి ప్రాబ్లం, అరే ఆయన హెల్ప్ చేసిన పనిలే కదా చెప్తాను, ఇదేదో ఫేక్ న్యూస్లో అట్లా స్ప్రెడ్ చేయలేదు కదా, నీకు నచ్చకపోతే చూడకపోవచ్చు కానీ ఎందుకు ఇట్లా తిట్టడం. కానీ అక్కడ ఏమైపోయిందంటే టిక్టాక్లోకి వచ్చేసేసరికి బూతులు మాట్లాడేవాళ్ళు కాదు, వల్గర్ వర్డ్స్ అస్సలు యూస్ చేసేవాళ్ళు కాదు. ఎంతసేపు అయినా కూడా హెల్దీగానే ఉండేదన్నమాట కమెంట్స్లో కూడా. సో అలా 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 ఇంకా అక్కడ నుంచి నాకు నెగిటివిటీ స్టార్ట్ అయింది. సో అక్కడ నుంచి కొంచెం 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 అలవాటు చేసుకుంటూ వచ్చాను. వన్స్ టిక్టాక్ వెళ్ళిన తర్వాత ఇన్స్టాగ్రామ్లో కూడా స్టార్ట్ చేసిన కొత్తలో, అంటే టిక్టాక్ వెళ్ళిన తర్వాత ఇన్స్టాగ్రామ్ ఎవరైతే యూస్ చేస్తున్నారో వాళ్ళ గురించి స్టార్టింగ్లో పెద్ద బ్యాడ్ కమెంట్స్ అయితే వచ్చేది కాదండి, సేమ్ యాజ్ యూజువల్ అదే వచ్చేది, లైట్ తీసుకున్నాను. కోవిడ్ వచ్చి ఆగిన తర్వాత ఇంకా బీభత్సమైన బ్యాడ్ కమెంట్స్, అది దేనికి పెడతారో తెలీదు. పొలిటికల్ది తీసుకొని వచ్చి పర్సనల్ వీడియోస్కి లింక్ చేస్తారు, ఆఖరికి పిల్లలతో చేసిన వీడియోస్కి కూడా బ్యాడ్ కమెంట్స్. సో అప్పుడు కూడా కొంచెం ఫీల్ అయ్యాను, అరే ఏంట్రా బాబు పొలిటికల్ది సపరేట్ కదా, పాలిటిక్స్ వీడియో సపరేట్, ఇవి పర్సనల్ వీడియో సపరేట్, దీన్ని ఎందుకు రాబ్బా లింక్ చేస్తారు, సర్లే వీళ్ళది మామూలే కదా, వాళ్ళ మెచ్యూరిటీ అలాంటిదని చెప్పి లైట్ తీసుకున్నాను. బట్ నవే డేస్ ఇప్పుడైతే మాత్రం లిటరల్లీ హారిబుల్ ఉందండి. ప్రతి ఒక్కడు, చిన్న పిల్లోడి చేతిలో కూడా ఫోన్ ఉంటుంది, వాళ్ళ ఇంట్లో వాళ్ళ పేరెంట్స్ చూసుకోరు, నోరు తెరిస్తే బూతులే అనమాట. ఇంకా అది పాలిటిక్స్కా లేకపోతే ఎక్స్పోజింగ్లా లేకపోతే ఆ వీడియోసా కుకింగ్ వీడియోసా ఏమీ లే, ఈవెన్ దేవుడి దగ్గర దండం పెట్టుకున్నా కూడా బ్యాడ్ కమెంట్స్ అనమాట. ఇప్పుడు కామన్ అయిపోయింది బ్యాడ్ కమెంట్స్ అనేది. అలా అని వాళ్ళ కోసం చూసుకొని మన లైఫ్స్ని ఆపుకోలేము కదా 100%. సో ఇప్పుడు అట్లా తీసుకుంటే నేను ఎట్లా ఆలోచిస్తానంటే, నాకు వచ్చిన 100 కమెంట్లలో 10-12 బ్యాడ్ కమెంట్స్ ఉంటుంది, మిగతా ఏవైతే ఉన్నాయో అవి నా మంచి కోరి పెట్టినారు కదా, సో వాళ్ళ కోసం నేను వీడియోస్ చేద్దాం. సో నా మెయిన్ అయితే నా హ్యాపీనెస్ కోసం చేయాలి. సో నేనేం తప్పుగా చేయట్లేదు, ఒకరిని పాయింట్అవుట్ చేయట్లేదు, రాంగ్ అంటే రాంగ్ అని నా జడ్జిమెంట్ ఇస్తాను, అది నా అకౌంట్ కాబట్టి నాకు రైట్స్ ఉన్నాయి కాబట్టి నేను ఒకరిని క్వశ్చన్ చేసే రైట్ నాకు ఉంది కాబట్టి నేను క్వశ్చన్ చేస్తా అన్నాను. నీకు దమ్ముందా ఆన్సర్ చేయండి, మీ క్వశ్చన్కి నేను ఇచ్చిన క్వశ్చన్కి ఆన్సర్ చేయండి, లేదా సైలెంట్గా ఉండిపోవాలి, అంతేగాని బూతులు కమెంట్స్ పెడితే ఊరుకోం కదా. కానీ నేనైతే నేను చాలా గర్వంగా చెప్తాను, వాడు ఎంత పెద్దవాడైనా సరే ఎంత బూతు మాట్లాడితే దానికి డబుల్ నేను చెప్తాను, కమెంట్ రిప్లై మాత్రం డబుల్ ఇస్తాను. ఎందుకు చాలామంది అంటారు, అక్క ఎందుకు అక్క వాడితో డిలీట్ చేసేసేయండి, అక్క ఎందుకు డిలీట్ చేయాలి, మనం తప్పే చేయనప్పుడు ఎగ్జాక్ట్లీ మనం తప్పు చేయనప్పుడు ఎందుకు డిలీట్ చేయాలి, ఫస్ట్ తిట్టినందుకు వాడు డిలీట్ చేయాలి, వాడికి ఉండాల బుద్ధి. వాడి పేరెంట్స్ చూస్తే ఇలాంటి కమెంట్స్ పెడుతున్నావారా నువ్వు ఒక స్త్రీకి అని చెప్పి వాడిని తిడతారేమో వాడు డిలీట్ చేయాలి. డిలీట్ చేయాలి.
దానికి తగినట్టు ఏంటంటే ఫేక్ అకౌంట్స్ అండి. ఊరు ఉండదు, పేరు ఉండదు, ముఖం ఉండదు, ఏమీ ఉండదు, ఐడి వెరిఫికేషన్ కూడా ఉండదు, ఐడి వెరిఫికేషన్ కూడా ఉండదు. అసలుకి వస్తారు, పెట్టేసేసి వెళ్ళిపోతారు కమెంట్స్. అండ్ చాలా మందికి కూడా ఒక నెగిటివ్ ఇంప్రెషన్ అయితే పడిందండి, ఏదో రీల్స్ చేస్తూ ఉన్నారంటే ఏదో కొంచెం ఆ టైపే అనేసి అని చెప్పి. అండ్ బేసిక్గా నేను ఇప్పుడు అడగాల్సింది కూడా అదే, మీ వీడియోస్ అన్ని చూశాను కదా, చాలా అంటే మీరు ఎలా చేయాలి, ఒక హోమ్లీ ఉమెన్గానే చేస్తున్నారు. చాలా మంది రీల్స్ కోసం అంటే వాళ్ళ ఏజ్ని పరిధిని మించి హద్దులు దాటి చేస్తుంటారు కదా, మీరు మట్టికి చాలా పద్ధతిగా నీట్గా అంటే సోషల్లో ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ని రెండింటిని బేస్ చేసుకొని చేస్తున్నారు కదా. అవునండి. సో మీ ఫ్యామిలీలో మీ హస్బెండ్ కానీ మీ పిల్లలు కానీ ఎట్లా ఫీల్ అవుతుంటారు మామూలుగా మీ వీడియోస్? మా వాళ్ళు ఫుల్ ఖుషు. నాకు మా పిల్లలది మా హస్బెండ్ సపోర్ట్ అయితే బీభత్సంగా ఉందండి. ఈవెన్ బ్యాడ్ కమెంట్స్లో కూడా మా ఆయనే చెప్పిస్తారనమాట, అరే వాడు ఇట్లా పెట్టినాడు కదా, ఇట్లా చెప్పవే నువ్వు, ఇట్లా చెప్పు అనేసి అని చెప్పి. సో నాకైతే మాత్రం వాళ్ళు ఏం పట్టించుకోరు. పలానా వీడియో ఎందుకు చేసావని కూడా వాళ్ళు క్వశ్చన్ చేయరు, ఎందుకంటే నాకు తెలుసు నేను ఎలాంటి వీడియోస్ చేయగలుగుతాను, నా ఏజ్కి నాకున్న పిల్లలకి నేను ఎలాంటివి చేస్తే రేపు నా పిల్లలు వాళ్ళ పిల్లలు నా వీడియోస్ చూసినప్పుడు గర్వంగా ఫీల్ అవ్వాలా అనే దీంతో నేను వీడియోస్ చేస్తాను. సో కాబట్టి మా పేరెంట్స్ కానీ మా ఇల్లాస్ కానీ ఎవ్వరు ఏంటి ఇలా వీడియోస్ చేస్తూ ఉన్నావు ఏమీ లేదనమాట. ఇంకా నిజం చెప్పాలంటే మా అత్తయ్య గారు అంటే మా అత్తమ్మ చనిపోయారనమాట ఒక 1.5 year బ్యాక్. సో తను బ్రతికున్నప్పుడు తను ఎప్పుడైనా వర్షం పడితే పిల్లల్ని నేను అడిగాను అనుకోండి రీల్స్ చేయమని చెప్పి, వాళ్ళు తీయకపోతే ఆ మరిచేదనమాట, అరే పోరా మీ అమ్మకి పోయి రీల్స్ తీయండిరా బయటికి వెళ్ళేసి వర్షం పడతా ఉంది అనేసి అని చెప్పి. సో ఆ టైప్ నాకు సపోర్టివ్గా అయితే ఉన్నారండి నా ఫ్యామిలీ మెంబర్స్ అయితే. సో ఖచ్చితంగా మంచి ఫాలోవర్స్ ఉన్నారు కాబట్టి మీ ఫ్యామిలీలో కానీ బయటికి వెళ్ళినా కూడా చాలా మంది గుర్తుపడతారు. అలా గుర్తుపట్టినప్పుడు మాట్లాడినప్పుడు అంటే ఫ్యామిలీ మెంబర్స్ ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు మిమ్మల్ని పలకరించి ఆ వీడియో చాలా బాగుందని చెప్పినప్పుడు కానీ, లేదంటే అన్ఎక్స్పెక్టెడ్గా ఏదైనా సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు మీ పేరు వచ్చినా రాయాలి కదా ఆ వీడియో నేను ఫాలో అవుతాను అని చెప్పినప్పుడు హౌ యూ ఫీల్? ఒక టైప్ ఆఫ్ హ్యాపీనెస్ అది. ఒక అంటే స్టార్టింగ్లో అయితే చాలా కొత్తగా అనిపించింది నాకు, అరే ఏంట్రో బాబు ఇట్లా అంటే అందరు ముందర వచ్చి పలకరించి తీసేసేసరికి కొంచెం స్టార్టింగ్లో అయితే చాలా కొత్తగా ఉన్నింది. అండ్ ఇంకోటి ఏంటంటే పాపం వాళ్ళు కూడా కలిసామన్న ఉద్దేశంతో సెల్ఫీ తీసుకుంటారు. స్టార్టింగ్లో నేను భయపడేదాన్ని అనమాట, అరే సెల్ఫీ తీసుకొని వీళ్ళు పోస్ట్ చేసి అది ఏ రకంగా వెళ్తాదో ఏంటో అనేసానని. కానీ మళ్ళీ అనిపించింది, అరే మనం కూడా ఒక సెలబ్రిటీని చూస్తే మనకి అనిపిస్తుంది. అంటే నేను సెలబ్రిటీ అని నేను అనట్లేదండి, నా స్టేజ్కి నేను చెప్తున్నాను. మనం ఒక వెంకటేష్ గారిని చూసినా పవన్ కళ్యాణ్ గారిని చూసినా మనం ఫస్ట్ సెల్ఫీ కోసమే చూస్తాం అనమాట, ఎందుకంటే అది వాళ్ళకి మెమరీ అది. సో నాకు అప్పుడు అనిపించింది అనమాట, ఓకే మనలో తప్పు లేదు, మనం ఎట్లాంటి వాళ్ళో మన ఫ్యామిలీకి తెలుసు, బయట వాళ్ళకి తెలియాల్సిన అవసరం లేదు అనేసి అని చెప్పి ఇంక అప్పటి నుంచి ఇంకా లైట్. బట్ నాకు ఎక్కువ హ్యాపీ మూమెంట్ ఎక్కడ అనిపించిందంటే మనకి దీనికి వెళ్ళున్నామండి, ప్రమాణ స్వీకారంకి వెళ్ళున్నాము. ఆ వెళ్ళినప్పుడు అయితే దారి పొడుక్కు జనాలు అనమాట వచ్చి అక్క 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 అనేసి అని చెప్పి, ఈవెన్ తెలుగుదేశం టీడీపీ వాళ్ళు కూడా అనమాట వచ్చి సెల్ఫీలు తీసుకోవడం. నాకు అక్కడ చాలా హ్యాపీగా అనిపించింది, ఒక పక్క గర్వంగా అనిపించింది. ఇట్లా ఎంటర్టైన్మెంట్తో వచ్చే వీడియోస్కి వచ్చే ఫేమ్ వేరే, ఇక్కడ ఇంత నెగిటివిటీని మన వాయిస్ రైజ్ చేస్తాను. మనం నేనేదో జస్ట్ ఏదో ఒక మీటింగ్ జరిగింది ఆ వీడియో తీసినామా పోస్ట్ చేసినామా అని లేకుండా దాంట్లో తాత్పర్యం చూసుకొని నేను దాని మీద వాయిస్ రైజ్ చేస్తాను అనమాట. సో నాకు అప్పుడు అనిపించింది, ఓకే మన కష్టానికి ఫలితం వచ్చింది అనేసి అని చెప్పి నాకు ఒక టైప్ ఆఫ్ హ్యాపీనెస్ వచ్చింది అనమాట అది. సో బయట గుర్తుపట్టినప్పుడు అయితే మంచి హ్యాపీగా అయితే ఉంటుండే బాగా. అండ్ ఇప్పుడు టిక్ టాక్ ముందు వరకు వేరే సోషల్ మీడియా, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ వచ్చిన తర్వాత ఇంకా సోషల్ మీడియా పరిధి అనేది చాలా పెరిగిపోయింది. అవును, ఇప్పుడు ఏ టెక్నాలజీ కూడా బాగా పెరిగిపోయింది. ఇప్పుడు మనం డైలీ న్యూస్లో చూస్తుంటున్నాం, చిన్న పిల్లలు 16 ఏళ్ళు 17 ఏళ్ళ పిల్లలు వాళ్ళ వీడియోస్ని ఏలో అప్లోడ్ చేయడం, వాటిని ఎవరో మార్ఫింగ్ చేసి న్యూడ్ ఫోటోలు వీడియోస్ కింద అప్లోడ్ చేయడం. ఈ సోషల్ మీడియా వల్ల ఎంతవరకు ఇప్పుడున్న జనరేషన్కి ప్లస్ అవుతుంది అంటున్నారు, ఎంతవరకు మైనస్ అవుతుంది అంటారు మీ పాయింట్ ఆఫ్ వ్యూలో? ప్లస్ అంటే ప్లస్ అని చెప్పలేను, మైనస్ అంటే మైనస్ అని చెప్పలేనండి. ఎందుకంటే మీరు అన్నట్టు ఎంత పాజిటివిటీ ఉందో అంత నెగిటివిటీ కూడా ఉంటుంది. ఇప్పుడు జనాలకి ఏంటంటే ఒక్కటి రియలైజ్ అయింది ఏంటంటే, యూత్ కానీ ఎవరైనా కూడా సరే నాకు తెలిసినంత వరకు సోషల్ మీడియాలో మెయిన్ వాళ్ళు ఎవరెవరైతే వీడియోస్ చేస్తున్నారో వాళ్ళకి ఇప్పుడు ఏంటంటే వాళ్ళ సెల్ఫ్ హ్యాపీనెస్ ఇంపార్టెన్స్ వచ్చిందండి. మెయిన్ ఎన్ని రోజులు ఉంటామో ఎవరికీ తెలియదండి, ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. దానికి వాళ్ళేమనుకుంటారు వీళ్ళేమనుకుంటారు, అయ్యో వాళ్ళ కోసం ఇది వీళ్ళ కోసం అది అనుకుంటే మనం మన ఇంట్లో నుంచి రోడ్డు మీద కూడా వెళ్ళాలండి.
ఈవెన్ ఇప్పుడు మన సోషల్ మీడియాలో మనం ఫొటోస్ అప్లోడ్ చేస్తాం కాబట్టి దాన్ని తీసి వాళ్ళు మార్ఫింగ్ చేయొచ్చు. మనం బయట కూరగాయల దగ్గరికి వెళ్తామండి, పక్కనే ఎవడో తీస్తాడు, ఏం చేస్తాం మనం? ఏం చేయలేము, మన చేతుల్లో లేదు. నేను ఒక్కటే చెప్తాను ఎవరికైనా కూడా సరే, మీరేంటి అనేది మీ ఫ్యామిలీకి తెలిసి ఉండాలి. మీరు చేసే పనిని మీ ఫ్యామిలీ సపోర్ట్ చేస్తూ ఉంటేనే చెయ్యండి. మీ ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే మాత్రం చేయకండి. సో వచ్చేది ఎట్లా వస్తుందండి అంటే ఏదో అంటారు చూసారా, రాసేసి ఉంటే జరిగేది ఎట్లన్నా జరుగుతుంది. దానికోసం అని చెప్పి మనం అయ్యో నాకు ఏదో జరుగుద్ది అయ్యో అనేసి అని చెప్పి ఇంట్లో కూర్చొని ఉంటే పోయేవాళ్ళు పోతారు. సో ఎందుకున్న 4 రోజులు హ్యాపీగా ఉందాం, ఎవరికి నచ్చినట్టు వాళ్ళకు ఉందాం. చాలా ప్లెజెంట్గా ఉన్నారు, స్మైలీ ఫేస్తో మాట్లాడుతున్నారు. సో ఖచ్చితంగా యాక్టింగ్ అంటే ఖచ్చితంగా కూడా ఇంట్రెస్ట్ ఉండుంటుంది. సో ఎప్పుడైనా ట్రై చేశారు యాక్టింగ్ సైడ్ కూడా? మూవీస్ అయితే చేశాను, 2 మూవీస్ చేశాను. 36 చిన్న కథల్లో చేశాను. సో అందులో ఏంటంటే కొంచెం బ్యాడ్ సిచ్యువేషన్ వల్ల నేను ఒక్క బిట్టే చేయాల్సి వచ్చింది అనమాట. సో అంటే యాక్చువల్గా నాకు మంచి రోలే ఉన్నింది కానీ బట్ కాకపోతే అన్ఎక్స్పెక్టెడ్గా మా అత్తమ్మను మా నాన్నగారు 9 days గ్యాప్లో చనిపోయారు అనమాట. సో నేను ఇంకా అక్కడ ఉండిపోయేసరికి మెయిన్ సీన్స్ కొన్ని తీసేయాల్సి వచ్చింది నావి. మేబీ అది ఉంటే బహుశా ఇప్పుడు మంచిగానే క్లిక్ అయి ఉండొచ్చేమో. సో అదొకటి చేశాను, బట్ స్క్రీన్ మీద అయితే కనిపించాను, అదైతే చాలు నాకు. ఆ సినిమా కూడా చాలా మంచి అప్లోడ్ వచ్చింది. ఆ హీరోయిన్ కూడా రీసెంట్ గా గదర్ అవార్డ్స్ లో మంచి అవార్డ్స్ వచ్చింది. ఇంకొక మూవీ షూటింగ్ మొత్తం ఫినిష్ అయింది, బట్ కాకపోతే కొంచెం ఏదో ప్రొడక్షన్ ఇష్యూ వచ్చి హోల్డ్లో పెట్టున్నారు. సో అందులో కూడా మదర్ రోల్ చేశాను, అది కూడా బాగానే ఉందన్నమాట. రోల్ హోమ్లీ రోల్, కొంచెం డామినేటింగ్ మదర్. సో అది కూడా బాగానే ఉంది. అది ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలీదు. బట్ నా కోరిక ఏంటంటే ఒక్కసారైనా కూడా సరే, అంటే చాలామంది ఇప్పుడు నెగిటివిటీ అంటే నెగిటివ్ కమెంట్స్ పెట్టేసేస్తారు ఈ కమెంట్ చెప్తే మాత్రం. బట్ కాకపోతే నా ఇన్నర్ ఫీలింగ్ వాళ్ళు ఏదో నెగిటివ్ కమెంట్స్ పెడతారని నా ఇన్నర్ ఫీలింగ్ నేను ఆపుకోలేను కదా. నాకైతే మాత్రం ఒక్క సీన్ జస్ట్ ఒక 30 seconds బిట్ అయినా మా పవన్ కళ్యాణ్ అన్నయ్య సినిమాలో కనిపించాలి. ఖచ్చితంగా జరుగుతుంది. అది ఏదో సినిమా అటు ఇటు కాదు, సేమ్ స్క్రీన్లో కనిపించాలి. అది నాకు అన్నమాట. ఇంకా సో దాని కొరకు ఎంతవరకన్నా కృషి చేస్తాను, బట్ ద గుడ్ వేలో వెళ్ళాలన్నమాట. ఏదో చేస్తే ఏదో వస్తుంది అనే టైప్ కాకుండా నాకు కంఫర్టబుల్గా నేను వెళ్ళాలి. ఎటువంటి క్యారెక్టర్లు చేయాలని మీకు కోరిక? అంటే ఎటువంటి క్యారెక్టర్ మీన్స్ పాజిటివా నెగిటివా, ఎలాంటి క్యారెక్టర్స్? రియల్ లైఫ్లో అయితే నేను చాలా పాజిటివ్ అండి. అది నేను అంత సీరియస్గా క్వశ్చన్ అడిగినా మీరు దాన్ని ఎలా నవ్వుతూ చెప్తున్నారు, అసలు నేనే చాలా కూల్ అయిపోతున్నా. సో కాబట్టి అంటే మా ఫ్యామిలీస్లో కానీ చాలా పాజిటివ్గా ఉంటాను, ఎప్పుడు నవ్వుతూనే ఉంటాను, ఏడవను అసలు. అంటే చాలా అంటే ఇంక నేను ఏడ్చానంటే ఏదో ప్రళయమో ఏదో వస్తే తప్ప. ఈవెన్ రీల్స్ చేసేటప్పుడు కూడా ఈవెన్ జెండుమామ వేసుకున్నా కూడా నాకు కళ్ళలో నీళ్ళు వస్తుంది కానీ మొక్కలో నవ్వే ఉంటుంది. అందరూ అదే అంటారు, అక్క నీకు ఏడుపు సూట్ కాదని. సో కాబట్టి ఈ పాజిటివ్ రోల్స్ లేకపోతే ఇట్లాంటి వాటికి వెళ్తే ఖచ్చితంగా ఏడుపు రావాల్సిందే. ఏడుపు కళ్ళల్లో నుంచి నీళ్ళు వస్తుంది కానీ ముఖంలో ఏమంటారు ఆ హావభావాలు నేను పండించలేను. కాబట్టి కొంచెం నాకు నెగిటివ్ షేడ్ అయితే కొంచెం నా పర్సనాలిటీకి, హైటు వెయిట్ పర్సనాలిటీకి, కొంచెం ఆ డామినేటింగ్ క్యారెక్టర్కి కరెక్ట్గా సెట్ అవుతుందేమో అని అనుకుంటా అన్నాను. సో నెగిటివ్ రోల్స్ వస్తే మాత్రం బిందాస్గా చేసేస్తాను. సో అంటే మూవీస్లోనైనా, వెబ్ సిరీస్లోనైనా, సీరియల్స్లోనైనా, దేంట్లో అయినా నెగిటివ్ రోల్స్ వస్తే మాత్రం హ్యాపీగా ఫీల్ అవుతారు. అండ్ ఇంకా చెప్పండి, మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు, పిల్లలు ఏం చేస్తుంటారు? మా హస్బెండ్ వచ్చేసి ఒక ప్రైవేట్ ఎంప్లాయీ అండి. అండ్ నాకు 2 పిల్లలు, పాప వచ్చేసేసి బీటెక్ చదువుతుంది అండ్ బాబు వచ్చి ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్. సో అంటే ఇప్పుడు మీ పిల్లల వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు ఎప్పుడు మిమ్మల్ని కలిసినప్పుడు ఎట్లా ఫీల్ అవుతుంటారు? వాళ్ళే కాదు వాళ్ళ పేరెంట్స్ కూడా అనమాట. యాక్చువల్గా నాకు రీసెంట్గా ఒక వీడియో చాలా వైరల్ అయింది, హనుమంతుడి గురించి చెప్తానన్నమాట. ఒక వీడియో అది చాలా వైరల్ అయిందనమాట. సో మా అమ్మాయి వాళ్ళ ఫాదరు వాళ్ళ ఫ్రెండ్ ఎవరో స్టేటస్లో పెట్టుంటే అది చూసి మా అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ అని చెప్పి చెప్పారంట. సో అట్లా చాలామంది చెప్పారు, నాకు అది కొంచెం గర్వంగా అనిపించింది. అది కూడా ఒక దేవుడి వీడియో వైరల్ అయిందంటే గ్రేటేనండి. ఇప్పట్లో ఏ ఎక్స్పోజింగ్ వీడియోలో అవి ఇవి వైరల్ అవుతుంది, అట్లాంటిది ఒక దేవుడి వీడియో వైరల్ అయ్యి కొంచెం దానికి వచ్చిన అప్లాజ్ మాత్రం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సో అయితే 2029లో అన్నయ్యని సీఎంగా చూడొచ్చు అంటారా? పక్కాగా 99.9% అండి, 99.9% చూడాలా, చూస్తాము కూడా. ఇంకా దేవుడే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ పెట్టినప్పుడు చాలామంది అవును
చిరంజీవి గారి లాగా సంథింగ్ ఏదో పార్టీ అమ్మేస్తారు, సీట్లు అమ్మేస్తారని. తర్వాత ఓడిపోయినప్పుడు ఒకసారి, మళ్ళీ పొత్తులో ఉన్నప్పుడు ఒకసారి ఓడిపోయి, ఆఖరికి ఇప్పుడు డిప్యూటీ సీఎం వరకు వచ్చారు కదా. అంటే బేసిక్గా చెప్పాలంటే మొదటి మెట్టు ఎక్కినప్పటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారికి నెగిటివిటీ ఎక్కువ తగిలింది టిల్ నో ఇప్పటి వరకు కూడా. ఎలా అనిపిస్తుంది మీకు యాజ్ ఎ ఫ్యాన్గా? పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు, శిల్పి గురించి ఒకటి చెప్పారు గుర్తుందా, ఎన్ని దెబ్బలు తగిలితే అంత అందంగా తయారవుతుంది అనేసి అని చెప్పి. సేమ్ అదే దానికే నిదర్శనం మా పవన్ కళ్యాణ్ గారు అండి. నిజం చెప్పాలంటే ఆయనకి పడినన్ని దెబ్బలు కానీ, ఆయన్ని తిట్టినన్ని తిట్లు నాకు తెలిసి ఇండియా కూడా కాదు, వరల్డ్లోనే ఏ పొలిటీషియన్కి ఉండదు అంత నెగిటివిటీ ఉంది. బట్ ఆ నెగిటివిటీని మొత్తం నాకు చెప్పాలంటే నాకు సగం పాజిటివ్నెస్ నాకు పవన్ కళ్యాణ్ గారిని చూసే వచ్చింది. నేను ఎప్పుడైతే జనసేనాన్ని సపోర్ట్ చేయడం స్టార్ట్ చేసి పవన్ కళ్యాణ్ గారి గురించి తెలుసుకోవడం ఎప్పుడైతే స్టార్ట్ చేశానో అప్పటి నుంచి అనిపించింది, అరే ఆయన ముందర మనది ఎంత జూజూబీ అబ్బా, మనది అసలుకి ఏం పడ్డాం అబ్బా మనమని. నాకు ఇంకా అప్పటి నుంచి కొంచెం ఏంటంటే ఇంకా ఒక ఇన్స్పిరేషన్. నాకు ఎప్పుడైనా మైండ్ బాగాలేకపోయినా, ఏదన్నా ఇంట్లో ఉంటుంది కదా ఏదో ఒకటి, అట్లాంటప్పుడు కూడా నాకు జస్ట్ ఏమీ చేయను, జస్ట్ పవన్ కళ్యాణ్ వీడియోస్ చూస్తానన్నమాట. పవన్ కళ్యాణ్ గారి వీడియోస్ చూసి ఒక స్మైల్ వీడియో పెట్టుకొని ఉంటానండి, అది చూస్తే చాలు, ఇంకా అయిపోయాయి, ఇంకా వెళ్ళిపోద్ది నా ప్రాబ్లమ్స్ అన్నీ వెళ్ళిపోయి నెక్స్ట్ మినిట్ యాక్టివ్ వచ్చేస్తుంది అనమాట, యాక్టివ్ అయిపోతాను. సో మీరు అన్నట్టు స్టార్టింగ్లో అంతా ఇప్పటికి కూడా బాధగానే ఉంటా ఉంది. అరే ఏంట్రా బాబు, ఇన్ని చేసినా కూడా మీరు సాటిస్ఫై అవ్వట్లేదు, అరే ఇన్ని చేసినా కూడా మీరు ఇన్ని మాటలు అంటా అన్నారు. సరే, ప్రతి దానికి కర్మ అనేది ఒకటి ఉంటుంది, దేవుడున్నాడు, మీకు కూడా తెలిసే రోజులు వస్తాయి, అంతవరకు మనం వెయిట్ చేయాలి. ఎంత ఓర్పుగా ఉంటే అంత మంచిది, అంత మంచిది. మీ లైఫ్లో బిగ్గెస్ట్ రిగ్రెట్ ఏంటి? ఏదన్నా ఒక రిగ్రెట్ ఫీల్ అయింది బాగా? రిగ్రెట్ మా నాన్న మాట వినలేదండి చదువుకోవడంలో, అదే రిగ్రెట్ ఫీలింగ్ ఉంది నాకు. మా నాన్న లిటరలీ మా నాన్న రేపు ఎంగేజ్మెంట్ అనగా ముందు రోజు కూడా అడిగాడు అనమాట, అర్చనమ్మ నువ్వు చదువుకుంటానంటే ఆపేస్తానమ్మా పెళ్ళి అనంటే, నాకు ఈ చదువులు గిదువు నాకు వద్దు, ఇదేంటి ఆ సినిమా ఉంది కదా అందరు రాక్షసులు, నాకు ఈ చదువులు గట్రా వద్దు, పెళ్లి చేసేయండి అన్న అనేసాను అన్నాను అనమాట. సో అదొక్కటి రిగ్రెట్ ఉందండి. మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంటా పవన్ కళ్యాణ్ గారిని చూసినప్పుడు. పవన్ కళ్యాణ్ గారిని జస్ట్ మీరు మన ఇంత గ్యాప్లో, బట్ కాకపోతే నా టైం బాగాలేక నేను కలవలేకుండా పోయినాను, కానీ ఇంత దగ్గరలో చూసినప్పుడు అసలుకి నాకు అసలుకి ఇంకంతే, ఇంకా అసలుకి ఏంటి ఏమి అని కూడా లేదనమాట. ఇంకా అలా చూస్తూ ఉండిపోయినా ఇంకా జనాలందరూ తోసేసేయడాలు, మళ్ళీ నన్ను పక్కకు తీసేసుకున్నారు అనమాట ఇంకా మా వాళ్ళు. ఇంకా సరేలే అనేసి అదొక్కటి మిస్ అయింది. బట్ డామ్ షూర్ ఒక్కసారి పర్సనల్గా మాత్రం ఖచ్చితంగా కలిసి అన్నయ్యతో మాత్రం మాట్లాడతాను. ఇప్పుడు మీరు పవన్ కళ్యాణ్ గారు వీడియోస్ చేసినప్పుడు, జనసేన వీడియోస్ చేసినప్పుడు నెగిటివ్ కమెంట్స్లో వచ్చేవి కాకుండా ఎప్పుడన్నా ఫోన్లు చేసి ఎవరన్నా బెదిరించడం కానీ, లేదంటే బయట కలిసినప్పుడు ఇలాంటి వీడియోస్ ఎందుకు చేస్తున్నావు, నువ్వు చెయ్యొద్దు అని ఎప్పుడన్నా ఎవరన్నా అన్నారా మిమ్మల్ని? ఫోన్స్ చేసేంత సీన్ నా దగ్గర ఉండదండి. ఎందుకంటే అంత ఛాన్స్ ఇవ్వరు. మీ దగ్గరికి రావాలంటే మీ హస్బెండ్ని, మీ పిల్లల్ని అందరినీ దాటి రావాలి. అదొకటే కాదు, మెయిన్ నన్ను దాటి రావాలన్నా కూడా వాళ్ళ వల్ల కాదు. నేను కమెంట్స్లోనే మీరు ఒక్కసారి నాకు యాక్చువల్గా నాకు చెప్పాలంటే నా వీడియోస్ కన్నా నా కమెంట్స్ ఎక్కువ పాపులర్. బేసిక్గా మనకి తెలుసు కదా, ఫేస్బుక్లో అంటే ఇంకా ఇన్స్టాగ్రామ్లో రాలేదు, ఫేస్బుక్లో ఏంటంటే మనకి ఆ వీడియోని గిఫ్ట్ చేసి పోస్ట్ చేయొచ్చు అనమాట. సో నాకు అవి ఎక్కువ అనమాట. నేను ఇచ్చి పడేస్తానండి, ఎవరు అనేది నాకు సంబంధం లేదు, నువ్వు ఏ పార్టీ అనేది సంబంధం లేదు. నా దాంట్లో రాంగ్ ఉంటే మీరు చెప్పండి, నేను ఖచ్చితంగా సర్ది చేసుకుంటాను. లేదు నా పాయింట్స్లో మీరు నాది రైట్ ఉంది, మీరు రాంగ్ అంటే మాత్రం నేను ఊరుకోను. సో కాబట్టి అంత బెదిరింపులు అయితే లేదు, కానీ ఇన్బాక్స్లో ఆబ్వియస్గా వస్తుంది. అంత ఏమంటారు పిల్ల బ్యాచ్ చెప్పాలంటే, గొర్రె బ్యాచ్ అని చెప్పచ్చు. ఇంకా చెప్పాలంటే వాళ్ళకి ఇంకేం పని పాట లేదు, ఫేక్ ఐడీలు పెట్టుకుంటారు. ఒకరికి దమ్ము లేదు, ఒరిజినల్ ఐడి పెట్టుకొని వచ్చి చేయడానికి ఒకరికి దమ్ము లేదు. సో వస్తారు, ఏదో పెడతారు, ఏదో చేస్తారు. సో ఒక్కరికైతే మాత్రం వన్స్ అపాన్ ఏ టైం నేను ఇచ్చి పడేసేసాను అనమాట. పోలీస్ కేసు వరకు వెళ్ళింది. బేసిక్గా లేడీ అనమాట, ఆ అమ్మాయి వాళ్ళ హస్బెండ్ కూడా పోలీసే, బట్ పక్కా వైసీపీ ఆమెనమాట, రోజా ఫ్యాన్ అనమాట పైగా. సో ఇంకా ఆమెకి ఇచ్చి పడేసేసి మొత్తానికి ఏంటంటే మళ్ళీ సారీ చెప్పలేదు, కానీ
వాళ్ళ రిక్వెస్ట్ చేశారు సారీ చెప్పాను కానీ ఈగో కదా, మ్మ్. సో ఈగోతో సారీ చెప్పలేదు. అప్పుడు వైసీపీ రూలింగే ఉన్నింది. సరే నేనే వదిలేశాను, ఓకే పోన్లే, తను తప్పెట్లో తను తెలుసుకోదు లైఫ్ లాంగ్. అంతే. అట్లాంటి వాళ్ళు మారాలి అనుకోవడం కూడా మన మూర్ఖత్వం. వాళ్ళు మారరు, time waste first. మన టైం వేస్ట్. మనం చేయాల్సింది ఏంటి, మనం అంటే భయం పుట్టాల, అరే ఈ అమ్మాయికి పెడితే ఎంతవరకు అన్నా వెళ్తుంది అనేది. సో కాబట్టి అది చాలా సివియర్గా వెళ్ళిందిలేండి ఆ అమ్మాయి, చాలా ఎక్స్ట్రీమ్స్కి వెళ్ళింది. సో లిమిట్స్ క్రాస్ చేసింది, ఇంక అక్కడికి అయిపోయింది అనమాట. మళ్ళీ ఇంకా అకౌంట్స్ అంటే బోల్డ్ అకౌంట్స్ క్లోజ్ చేయించానండి, బోల్డ్ అకౌంట్స్ క్లోజ్ చేయించాను. ఇంకా పెడతా ఉంటారు ఇంకా. సో ఇప్పుడు మీరు నాకు రోజా అనగానే గుర్తొచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ గారి సినిమాలో ఒక సినిమాలో మీకు ఛాన్స్ వచ్చింది అనుకుందాం. అందుట్లో పవన్ కళ్యాణ్ గారిది మీది షార్ట్ ఏంటంటే సంథింగ్ మీది ఒక స్ట్రాంగ్ ఉమెన్ క్యారెక్టర్, ఓకే, పవన్ కళ్యాణ్ గారికి ఆపోజిట్ క్యారెక్టర్. మీరు ఉండేది 2 minutes అయినా ఆయన్ని తిట్టాలి. దండం పెడతా నేను, నాకు ఆ రోల్ కూడా వద్దు. అరే పవన్ కళ్యాణ్ గారు మీరు ఒక్క స్క్రీన్ ఉంటారు, మీరు వద్దు, తిడతారు ఆయన అంతే. నాకొద్దు, ఆయన కూడా తిడతాడు. నాకొద్దు. ఆయన నేను తిట్టినా నేను పడతాను, కానీ సినిమా వైజ్ రియల్లో మా అన్నయ్య అసలు ఎవరిని తిట్టడు. అది వేరే ఇష్యూ, అది వేరే సిచ్యువేషన్ అనుకోండి. బట్ ఆయన అసలుకి నేను అదే అండి అనేది, అసలుకి ఆయన మూవీలోకి వెళ్ళినా కూడా అన్నయ్యని ఇలా చూస్తూ ఉండిపోతానేమో, ఎన్ని టేక్స్ తీసుకోవాల్సి వస్తుందేమో. కానీ భయం కాదు, ఇంకంతే. ఇంకా అంటే ఆయన చూస్తూ ఉండిపోతాం అంతే. ఇంకా రాదు, ఇంకా డైలాగ్ కూడా రాదు. బట్ తిట్టే రోల్స్ అట్లాంటివి వస్తే మాత్రం ఇంపాసిబుల్. ఎంత పెద్ద రోల్ అయినా కూడా సరే, అదేదో పెద్ద కీ రోలు, టర్నింగ్ పాయింట్ అన్నా కూడా నాకు వద్దురా బాబు, పోయి మా అన్నయ్యని తిడతాం అసలుకి అనేసి అని చెప్పి. సో అదైతే నేను చేయనండి. అండ్ ఇంకొకటి ఏంటంటే రీసెంట్గా కూడా సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్లు చాలా మంది కూడా బెట్టింగ్ యాప్స్ చేసి పాపం ఇబ్బందులు పడే సిచ్యువేషన్ చూసి తెలిసో తెలియక చేశారు వాళ్ళందరూ కూడా. అంటే అందరూ తెలిసి చేశారని నేను అన్న కానీ కొంతమంది తెలియక పాపం చేసిన కూడా ఉన్నారు. సో మీకు కూడా మంచిగా ఫాలోవర్స్ ఉన్నారు, మీరు ఎందుకు చేయలేదు? మీకు ఆఫర్స్ రాలేదా, లేకపోతే దాని మీద అవగాహన లేదా? ఆఫర్స్ వచ్చిందండి, బోల్డ్ వచ్చినాయండి ఆఫర్స్. బట్ కాకపోతే నేను చేయదలుచుకోలేదన్నమాట. నేను ఒక జనసేన సపోర్టర్గా ఉండి నాకు ఇలాంటివి నేను ఎంకరేజ్ చేయను. ఒక జీవితాన్ని అప్పటికి మీకు ఒక అవగాహన అయితే ఉంది బెట్టింగ్ యాప్స్ చేయడం అనేది క్రైమ్ అని. ఉంది క్రైమ్ అనేది ఉంది. ఎందుకంటే మనం ఇప్పుడు కాదు కదండి, ఎప్పటి నుంచో చూస్తా ఉన్నామండి. దాంట్లో ఎంత మునిగి, ఎంత ఆస్తులు పోగొట్టుకొని చిన్న పిల్లలండి ఆస్తులు పోగొట్టుకొని. అంటే నేననేది బెట్టింగ్ యాప్స్ అవన్నీ ఇవాళ ప్రమోషన్స్ చేస్తే వచ్చినటివి. నేను ఎప్పటి నుంచో చెప్తా ఉన్నాను, మా ఇళ్లలో కూడా ఉన్నారనమాట. సో ఉన్న ఆస్తులంతా పోగొట్టేసుకొని వైఫ్ హస్బెండ్ దూరం అయిపోయి పిల్లలకి ఒకరికొకరు సంబంధం లేకుండా అత్యాశ అండి. ఎప్పుడు కానీ ఒక మనిషి అత్యాశకు పోయేవాడిని మనం ఎంత చెప్పినా మార్చలేము. వాడు మూర్ఖత్వం అంతే, అది వాళ్ళు ఇంకా మారని కూడా మారరు. సో నేనేంటంటే నేను బిలీవ్ చేయనండి జ్యోతిష్యాలు. నేను నమ్ముతాను, బట్ కాకపోతే ఎట్లాంటివంటే నీ టైం బాగుందమ్మా, నీ టైం బాగాలేదమ్మా అనే వరకు ఓకే, నువ్వు తెలుసుకునే వరకు ఓకే. నువ్వు ఇన్ని వేలు పెట్టి నువ్వు పూజలు చేసుకోవాలా, ఇన్ని వేలు పెట్టుకొని తాయిత్తులు కట్టాలా, నువ్వు గుడి చుట్టమని చుట్టచ్చు. ఎందుకంటే అటు హెల్త్కి మంచిది, దేవుడికి చుడితే ఏముంది, తప్పులేదు కదా. సో అంతేగాని నువ్వు అక్కడికి వెళ్ళేసేసి ఆ హోమం చేయాలా, అరే ఇప్పుడు ఆ హోమం చేయాలనేసి అని చెప్పని వెళ్తాడు వాడు ఇంకో 10,000 అప్పు తెచ్చే చేస్తాడు. వాళ్ళ ఫ్యామిలీకి ఇంకా బడ్డనే అవుతుంది. కానీ నీ దగ్గరకు వచ్చింది సొల్యూషన్ కోసం, నువ్వు దాన్ని ఇంకా ఎక్కువ చేస్తా ఉన్నావు. సో కాబట్టి నేనేంటంటే ఫస్ట్ నుంచే డిసైడ్ అయ్యింది ఏంటంటే బెట్టింగ్ యాప్స్, ఈ జ్యోతిష్యాలు ఇవైతే చెప్పకూడదనే డిసైడ్ అయ్యాను. నా క్యాప్షన్ కూడా అదే ఉంటుంది అనమాట. సో ఇప్పుడు యాక్చువల్గా మన హిందూ సంప్రదాయంలో మ్యారేజ్ అనే దానికి చాలా వాల్యూ ఇస్తాం మనం. అవునండి. ఇప్పుడు జనరేషన్ జెన్ జీ అంటున్నారు. యాక్చువల్గా వీళ్ళు కూడా ఏంటంటే మ్యారేజెస్ 35 వచ్చినా 40 వచ్చినా చేసుకోవట్లేదు. ఇంకా మనం సోషల్ మీడియాలో చాలా చూస్తున్నాం, డింక్ లైఫ్ అంటున్నారు, ఏదో ఇంకా పెళ్ళిళ్ళు లేకుండా లైఫ్ అంతా గడిపేయాలని చెప్పి అలా అంటారు. మీ ఒపీనియన్ ఏంటి ఇప్పుడు జనరేషన్ ఇట్లాంటి డెసిషన్స్ తీసుకోవడం మీద? కొన్నిసార్లు అనిపిస్తుంది జనరేషన్ మారే కొద్దికి మారాలి మనం కూడా అనేసి అని చెప్పి. ఇప్పుడు మనం అట్లా తీసుకుంటేనండి, నేను అరేంజ్డ్ మ్యారేజెసే బెస్ట్ అని నేను చెప్పను. మనము చూసాం అరేంజ్ మ్యారేజెస్లో ఎన్ని అయినాయి. డివోర్స్ వరకు వెళ్తే ప్రాబ్లం లేదండి, చంపే వరకు వెళ్ళినారు కదా హనీమూన్స్ కని చెప్పి అటు ఇటు చేసి. నేను అనడం ఏంటంటే దానికన్నా కూడా ఒక ఇద్దరు మనుషులు అండర్స్టాండింగ్కి వచ్చి వాళ్ళిద్దరు లైఫ్ లీడ్ చేస్తే మేబీ అది వర్కౌట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, అది సెకండరీ. అట్లీస్ట్ హ్యాపీగా ఉంటారు కదా, ప్రాణాపాయం లేకుండా హ్యాపీగా ఉంటారు కదా. ఇప్పుడు మనం ఎవరో మంచి ఫ్యామిలీ అని చెప్తాము, అమ్మాయి చక్కగా ఉంటుంది, అమ్మాయి మన ముందర కుందనపు బొమ్మలా ఉంటుంది, పద్ధతిగా ఉంటుంది, అది చూసే కదా మనం చేస్తాం. వాళ్ళు ఇది చూడం కదా, సో చేస్తాము. ఆ అమ్మాయికి అక్కడ తీరా చూస్తే అఫ్ కోర్స్ ఇప్పట్లో ప్రతి ఒక్కరికి లవ్ ఇవి కామన్ అండి.
అది క్రష్ డ్యూ టు ఫోన్స్ అని చెప్పొచ్చు, సోషల్ మీడియా అని చెప్పొచ్చు. మనం ఎన్నని మనం రెస్ట్రిక్ట్ చేస్తా పోతాము. మనం రెస్ట్రిక్ట్ చేయాలి. ఇప్పుడు మనము మన పిల్లల్ని కూడా మనం రెస్ట్రిక్ట్ చేసే కొద్దికి ఎక్కువ చేస్తారండి. అరే దీంట్లో ఏదో ఉంది, అరే మమ్మీ వాళ్ళు ఎందుకు ఆపినారు ఈ ఫోన్ని అంటే ఇన్స్టాగ్రామ్ చూడొద్దు అని చెప్పినారంటే దీంట్లో ఏదో ఉంది అని మనకి తెలిసి చేసేదాని బదులు తెలియకుండా చేస్తారు. సో దానివల్ల ఏమవుతుంది ప్రాబ్లం వాళ్ళకి మనకి ఇద్దరికి ఎక్కువ అవుతుంది. అదే మనకు తెలిసిందనుకో, నానా నువ్వు ఇన్స్టాగ్రామ్ చూడొచ్చు, బట్ కాకపోతే ఇట్లాంటివి పోస్టు ఇట్లాంటివి వచ్చినప్పుడు అవాయిడ్ చేయి. నువ్వు ఏవైతే వీడియోస్ చూస్తావో నీకు ఎక్కువ అవే సజెషన్లో వస్తుంది. సో కాబట్టి నీకు ఇట్లాంటివి చూసుకోండి అని చెప్పి మనం చెప్పగలుగుతాం. తెలియనప్పుడు మనం ఏం చేయగలుగుతామండి. సో నా ఒపీనియన్ ప్రకారం అయితే నేను మరీ ఈ ఎండు ఉండను, మరీ ఆ ఎండు ఉండను. నేను ఇద్దరు ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ ఏదన్నా ఉన్నా కూడా సరే, మీ ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఉందా ఒకసారి మాట్లాడతాం. అబ్బాయితో కాదు, పేరెంట్స్తో మాట్లాడాలి. పిల్లలు పేరెంట్స్తో మాట్లాడాలి. అమ్మా ఇదిగో మీ వాడు మా అమ్మాయిని లవ్ చేశాడో, లేకపోతే మా వాడు మీ అమ్మాయిని లవ్ చేశాడో, సో మనం కూర్చుందాము. సో ఫస్ట్ వీళ్ళు కెరియర్ సెట్ చేసుకోండి. కెరియర్ సెట్ చేసుకునే వరకు మీకు టైం ఇస్తాము. ఈ టైంలో కూడా మీకు స్టిల్ వేరే వాళ్ళ మీద ఇన్ఫాక్చుయేషన్ లేకుండా స్టిల్ మీరు ఈ టైంలో కూడా అంటే ఈ టైం వరకు కూడా మేము పెళ్లి చేసే వరకు కూడా మీకు ఆ లవ్ ఎఫెక్షన్ అవన్నీ అలాగే ఉందంటేనే మీది జెన్యూన్ లవ్. లేదు ఈ లోపల మీకు బ్రేకప్ అయిందా, ఏదన్నా అయిందా, లైట్ తీసుకోండి. ఎవరి లైఫ్స్ వాళ్ళకు ఉన్నాయి. సో మనము ప్రెషర్ పెట్టి ఏమీ చేయలేమండి ఇప్పుడు పిల్లల్ని మాత్రం. అదొక్కటి మాత్రం తెలుసుకోవాలి. ఏ పేరెంట్స్ అయినా కూడా సరే ఏదో తప్పు చేస్తే కోపంతో కొడతారు. మన ఇండియన్స్లో అది కామన్ అది. బట్ కాకపోతే ఆ కోపం అనేది పక్కకు పెడితే వాళ్ళకి ఎంతసేపు అయినా వాళ్ళ వేలోనే వెళ్ళి చెప్పాలి. వాళ్ళ వేలో వెళ్ళి మన ఈగోల్ సాటిస్ఫాక్షన్ చేసుకొని కొంచెం కష్టమే, ఎందుకంటే మన పెరిగిన పద్ధతి వేరే ఉంటుంది. సో అవి కొంచెం కష్టమే అయినా కూడా మనకి కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలి, తప్పదది. సో కాబట్టి వాళ్ళకి మనం చెప్పే పద్ధతిలో మనం చెప్పాలి. నాన్న మీరు లవ్ చేశారా, వెరీ గుడ్ ఫైన్, బట్ కాకపోతే దిస్ ఇస్ నాట్ ద రైట్ టైం టు మ్యారీ. మీరు కొంచెం టైం తీసుకోండి. సో ఫస్ట్ కెరియర్లో సెట్ అవ్వండి. మీన్ వైల్ మేము ఏం చేస్తాం, పేరెంట్స్ ఒకసారి మాట్లాడతాము. సో పేరెంట్స్ మాట్లాడుకొని ముందు కోఆర్డినేషన్ పేరెంట్స్లో ఉండాలి. వాళ్ళ పిల్లలు ఏం చేస్తూ ఉంటారు అనేది పేరెంట్స్లో ఉండాలి. సో పేరెంట్స్తో కోఆర్డినేట్ చేసుకొని సో దాన్ని బట్టి ఫర్దర్గా స్టిల్ వాళ్ళకి ఉంది అనుకుంటే పెళ్లి చేయొచ్చు, లేదు అంటే లేదు. సో యాక్చువల్లీ నేను ఈ రీసెంట్ టైమ్స్లో ఇంత పాజిటివ్ పర్సన్, ఇంత ఓపెన్ మైండెడ్ పర్సన్ నేనైతే చూడలేదు. చాలా ఓపెన్గా అంటే ఎవరన్నా అంటే ఒక ఇద్దరు పిల్లలు ఉన్న మదర్ ఎవరైనా కూడా ఇంత బ్రాడ్గా ఆలోచించే వాళ్ళని అయితే రీసెంట్ టైంలో నేను చూడలేదు. థ్యాంక్ యూ సో మచ్. ఫైనల్గా మీ లైఫ్ ఫిలాసఫీ ఏంటి అంటే ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ ద్వారా మీ సబ్స్క్రైబర్స్ అందరూ ఇది చూస్తారు కాబట్టి వాళ్ళకి అట్లనే మా ఛానల్ వ్యూవర్స్కి కూడా వాట్ ఈస్ యువర్ లైఫ్ ఫిలాసఫీ? ఫిలాసఫీలు ఏముందండి, ఫిలాసఫీలు ఎవరు ఏవి పెట్టుకుంటే అవే ఫిలాసఫీలు. సో ఎన్ని పెట్టుకున్నా కూడా మన లైఫ్ అనేది మన చేతుల్లో ఉంది. మనం హ్యాపీగా ఉండాలంటే మనం హ్యాపీగా ఉంటాం, మనం ఏడవాలనుకుంటే మనం ఏడుస్తాం. సో వీలైనంత వరకు హ్యాపీగా ఉండండి. మీకు ఎవరన్నా రాంగ్ అనిపిస్తే రాంగ్ అని చెప్పి ముఖం మీద చెప్పండి, కరెక్ట్ అనిపిస్తే పొగడండి, ప్రాబ్లం లేదు. సో చుట్టుపక్కల వాళ్ళని హ్యాపీగా ఉంచండి. తెలియకుండా కూడా మీరు ఒకరిని హర్ట్ చేయకండి. అన్లెస్ అంటిల్ వాళ్ళు కనుక హర్ట్ చేస్తే మాత్రం వాళ్ళు ఒక మాట అంటే మీరు 2 మాటలు ఇచ్చేసుకోండి. ఎందుకంటే అక్కడ మన ఈగో సాటిస్ఫై అవ్వాలి కదా, ఊరికే కాదు కదా. సో కాబట్టి ఉన్నన్ని రోజులు హ్యాపీగా ఉండండి, లైఫ్ ఎంజాయ్ చేయండి. సో హ్యాపీ అంతే. సో థ్యాంక్ యూ సో మచ్ అర్చన రాయల్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను డామ్ షూర్గా చెప్తున్నాను, మా జై స్వరాజ్య పాడ్కాస్ట్లో విత్ ఇన్ 1.5 yearలో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారితో మీరు స్క్రీన్ షేర్ చేసుకుంటారు. డెఫినెట్లీ డౌట్ లేకుండా షేర్ చేసుకుంటారు, ఎందుకంటే నాకు ఆరా కనిపిస్తుంది ఖచ్చితంగా. థ్యాంక్ యూ అండి. సో ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ సో మచ్ మచ్. అడిగిన వెంటనే పాడ్కాస్ట్కి వచ్చి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.